కేసీఆర్ అవినీతిపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జితో విచారణ జరిపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే సాధ్యమని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని, బీజేపీకి బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రచార వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. బీజేపీ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. అవినీతిని ఉక్కు పాదంతో అణిచివేస్తాం, అక్రమాలను పూర్తిగా అరికడతాము. ఇది మా యొక్క ప్రధానమైనటువంటి నినాదంగా ఎన్నికల ప్రణాళికలో వచ్చాం. ఈరోజు అవినీతి విలేతాండవం చేస్తా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు ఎక్కడ అవినీతి లేనితమైనటువంటి పరిపాలన ఈ తెలంగాణలో అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో ఇసుక మాఫియా, బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ మాఫియా, బెల్ట్ షాపులు, టీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు, కేసీఆర్ హయాంలో మైనింగ్ మాఫియా, కేసీఆర్ హయాంలో అవినీతి కుంభకోణాలు, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ లాగా కేంద్రంలో ఏ రకంగా నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చారో ఈ రాష్ట్రంలో కూడా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు. ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలనుకుంటున్నారు. సమర్థత అంటే అవినీతికి పాల్పడడం కాదు, ప్రతిపక్ష పార్టీల మీద దుర్మార్గాలు చేయడం కాదు, నిర్బంధం పెట్టడం కాదు.